డయాబెటిస్ అనేది ఈ లక్షణాలతో కొలవడం కంటే బ్లడ్ పరీక్షలు రెగ్యులర్గా చేసుకోవడము, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే సంవత్సరానికి ఒకసారి డెఫినెట్గా డయాబెటిస్ చెక్ చేసుకోవడం, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. షుగర్ లెవెల్స్ అనేవి 3 రకాలుగా విభజిస్తాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, పోస్ట్ పాండల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే తిన్న తర్వాత గంటన్నర 2 గంటల తర్వాత చేసే షుగర్ లెవెల్స్, దాంతోపాటు 3 నెలల యావరేజ్ HbA1c అనే పరీక్ష. వీటి ద్వారా డయాబెటీస్ ఉందా లేదా అని చూస్తాం. ఈ మూడిట్లో ఏదో ఒకటి కానీ ఉన్న రేంజ్ కంటే ఎక్కువగా ఉంటే ఆర్ అన్ని కలిపి ఉన్నా కూడా డయాబెటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ తీసుకుంటే 70 కంటే తక్కువ ఉంటే షుగర్ లేనట్టు, అలానే 166 కంటే ఎక్కువ ఉంటే షుగర్ వచ్చినట్టు అర్థం. అలానే పోస్ట్ పాండల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే తిన్న తర్వాత గంటన్నర 2 గంటల మధ్యలో చెక్ చేసినప్పుడు వాళ్ళకు 140 లోపల ఉంటే లేనట్టు, 200 పైన ఉంటే వచ్చినట్టు. అండ్ 3 నెలల యావరేజ్ HbA1c అనే పరీక్ష 5.7 లోపల ఉంటే వాళ్లకు షుగర్ లేనట్టు, అలానే 6.4 పైన 6.5 కానీ దానికంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ వచ్చినట్టు నిర్ధారిస్తాం.